కేదార్ యువరాజ్ని కొట్టద్దు, ఇదంతా యువరాజ్ ప్లాన్ అని ధాత్రి చెప్తుండగానే తాతయ్య అక్కడికి వస్తూ ఉంటాడు. తాతయ్య రండి తాతయ్య, నేను నిరూపిస్తానన్నానని నన్ను కొట్టి చంపేస్తున్నాడు తాతయ్య అని యువరాజ్ అంటాడు. రేయ్ యువరాజు, నేను నిన్ను వదలనురా, నా మనవడి షర్టు కాలర్ పట్టుకుంటావా, నీకెంత ధైర్యం అని తాతయ్య కేదార్ని అరుస్తూ తిడుతూ ఉంటే, అయ్యో నేనే మీ అసలైన మనవణ్ణి అని కేదార్ ధాత్రి ఎంత చెప్తున్నా కూడా తాతయ్య అస్సలు పట్టించుకోడు. అప్పుడు తాతయ్య లోపలికి వెళ్ళి పెద్ద తుపాకీ తీసుకొచ్చి కేదార్కి గురి పెడతాడు. రే, నేను నా మనవడు కేదార్ వజ్రపాటి కుటుంబ వారసుడని నేను నిరూపించుకుంటాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని తాతయ్య అరవటంతో అయ్యో అంటూ ఇద్దరు బాధపడుతూ పక్కకు వచ్చేస్తాడు. ఇంకా యువరాజు పైశాచికంగా నవ్వుతూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి ధాత్రి, తాతయ్య ఇన్ని సంవత్సరాల తర్వాత నా కోసం వస్తే ఇలా జరుగుతోంది అని కేదార్ బాధపడుతూ ఉంటే, చూడు కేదార్, అన్నీ సర్దుకుంటాయి, తాతయ్యని మనం కాపాడుకోవాలి, నువ్వే అసలైన వారసుడువు మనవడివని తాతయ్యకి అర్థమయ్యేలా మనం చెప్దాము, కాకపోతే సరైన సాక్ష్యాలు కావాలి అని ధాత్రి చెప్తుంది. సుధాకర్ మెట్లు ఎక్కి దిగలేక కింద ఆయాసపడిపోతాడు. మీకు ఏం కావాలో చెప్పండి, మేము ఇచ్చేస్తాము, ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని నిషి వైజయంతి అడుగుతుంటే, ఇదంతా మేము చేస్తున్నది మీకోసం కాదు, ఆ జగదాత్రి కేదార్ల కోసం, వాళ్ళు మాపై కేసు పెట్టారు, అందుకే మేము ఇలా చేస్తున్నాం అని చెప్పడంతో, రే, వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఏదైనా ఉంటే వాళ్ళతో తేల్చుకోండి, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అని నిషి అంటే, సంబంధం ఉంది, రిలేషన్ ఉంది, నువ్వు ఆ జగదాత్రి చెల్లెలు వెంట కదా అని అవినాష్ చెప్తాడు. చూడు, మర్యాదగా వెళ్ళిపోండి అని కౌశికి వార్నింగ్ ఇస్తుంటే, ఎందుకు వెళ్ళిపోతాం కౌశికి అని అవినాష్ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే గదిలో ఉన్న కాచి, అయ్యో ఏంటి, ఎవరు మీరంతా అని అక్కడికి వస్తుంది. కాచి, నువ్వు గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకో, వెళ్ళు వెళ్ళు అని కౌశికి చెప్తుంది. రే, ఇది కౌశికి చెల్లెలు ఉన్నట్లుందిరా, కొత్తగా వచ్చినట్లు ఉంది, పద దాన్ని పట్టుకో అని రాహుల్కి చెప్పటంతో రాహుల్ వెంట పడుతూ ఉంటాడు. గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకోపోతున్న కాచిని చేయి పట్టుకొని లాక్కు వస్తాడు. ఈ లోపల కీర్తి పాప ఫోన్ కాల్ చేస్తూ ఉంటే, ఏంటో చెప్పు కీర్తి అని ధాత్రి వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే సిగ్నల్స్ లేకపోవడంతో బ్లర్ అయిపోతుంది. అయ్యో ధాత్రి, మళ్ళీ కట్ చేసి కాల్ చేయి అని కేదార్ అంటాడు. ఇప్పుడు సిగ్నల్స్ వచ్చాయి కేదార్ అని ధాత్రి ఫోన్ చేస్తూ ఉంటే, అప్పుడే ఫోన్ రింగ్ అయిన సౌండ్ వినపడడంతో అవినాష్ కీర్తి దగ్గరికి వచ్చి ఫోన్ లాక్కొని ఆఫ్ చేసేస్తాడు. అదేంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్లు ఉంది, ఇందాకే కదా కీర్తి చేయబోయింది, ఉండు అని శ్రీవల్లికి కాల్ చేస్తూ ఉంటుంది. ఎవరికి ఫోన్ చేసినా కూడా ఫోన్లన్నీ అవినాష్ వాళ్ళ దగ్గర ఉండటంతో ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. తప్పేదో జరుగుతోంది అనిపిస్తోంది కేదార్ అని ధాత్రి అంటే, అలాంటిదేమీ ఉండదులే ధాత్రి, కీర్తి ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, లేదంటే శ్రీవల్లి ఫోన్ చూసుకొని ఉండదు అని కేదార్ చెప్తాడు. సుధాకర్ స్పృహ కోల్పోవటంతో, రే మామ, వీడు చచ్చినట్లు ఉన్నాడని ఫ్రెండ్ అంటాడు. అయ్యయ్యో మా బాబాయిని వదిలేయండి అని కౌశికి వాళ్ళు బాధపడుతూ వేడుకుంటూ ఉంటారు. ఏయ్, నేను వచ్చిన పని మొదలు పెట్టాలి కదా, ఇప్పుడు నేను నిషి కొట్టింది కాబట్టి నిషి సంగతి మాత్రమే చూద్దామనుకున్నాను, కానీ ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారో, ఎవరితో మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు, ఇంకి పింకి పాంకి అని కాచి దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. రే, నువ్వు ఇందాక దీన్ని గదిలోకి తీసుకువెళ్ళావు కదా, ఇప్పుడు నేను తీసుకువెళ్తాను అని చేయి పట్టుకోవడంతో, నా చెల్లి జోలికి వచ్చావంటే ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని కౌశికి అంటుంది. మా కాచి అక్కని వదిలేయండి ప్లీజ్, తనకి పెళ్ళయింది అని శ్రీవల్లి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే, ఓ, పెళ్ళి కాని వాళ్ళని తీసుకువెళ్తే సరిపోతుందా, నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా, అయితే నువ్వేరా అంటూ అవినాష్ లాక్కు వెళ్తూ ఉంటాడు. ఇద్దరు శ్రీవల్లిని రివాల్వర్ గురిపెట్టి మరీ లాక్కు వెళ్ళిపోతారు. ఈ లోపల మిగతా వాళ్ళందరూ ఇద్దరు రౌడీలపై విరుచుకుపడిపోయి వైజయంతి, కౌశికి, నిషి, కాచి నలుగురు కూడా ఆ ఇద్దరు రౌడీలని చితక్కొడుతూ ఉంటారు. వైజయంతి సుధాకర్కి ఇన్హేలర్ ఇస్తుంది. కౌశికి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, శ్రీవల్లి, నేను ఇక్కడే ఉన్నాను, నిన్ను ఏదో ఒక విధంగా కాపాడుతాను, డోర్ రావటం లేదు అని కేకలు పెడుతూ ఉంటే, అక్క నన్ను కాపాడక్క అని శ్రీవల్లి వేడుకుంటూ ఉంటుంది. అయితే కాసేపటికి ఇద్దరు రౌడీలు మళ్ళీ నిషి, కాచి తలలు పగలగొట్టడంతో ఇద్దరు స్పృహ కోల్పోతూ కింద పడిపోతూ ఉంటారు. ఈ లోపల కౌశికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే సిలిండర్ పట్టుకొని వస్తుంది. రే మామ, ఈ కౌశికి సిలిండర్ పట్టుకు వస్తోందిరా అని రౌడీలు టెన్షన్ పడుతూ ఉంటే, వెంటనే కౌశికి ఒక రౌడీ తల పగలగొట్టేసి, దగ్గరికి వచ్చావంటే కాల్చి పడేస్తాను జాగ్రత్త అని సిలిండర్ని లైటర్ని చూపిస్తూ దానిని పైకి తీసుకువెళ్ళి గదిలోకి గ్యాస్ని మొత్తం వదిలేస్తూ ఉంటుంది.
శ్రీవల్లి తిరగబడి అవినాష్ని కొట్టడంతో ఇక అవినాష్ మరింత రెచ్చిపోతూ శ్రీవల్లి చెంపలు పగలగొట్టి అత్యాచారం చేయబోతూ ఉంటే ఈ లోపలే గ్యాస్ స్మెల్ వస్తుంది. రే మామ ఉన్నట్లుండి గ్యాస్ స్మెల్ వస్తుందేంటి అని అవినాష్ అడుగుతూ ఉంటే ఇంకొక రౌడీ బైక్ నుంచి కేకలు పెడుతూ అన్న ఈ కౌశికి గ్యాస్ మీ గదిలోకి పంపించిందని చెప్తూ ఉండటంతో వెంటనే అవినాష్ డోర్ ఓపెన్ చేస్తాడు. రే మా మానాల జోలికి వస్తే కాల్చి పడేస్తాన్రా, ఇందాక నా చేయి పట్టుకుంటే చాలా బాగుందన్నావు కదా, ఇప్పుడు పట్టుకొని చూడరా, నీ ప్రాణాలు పోతాయి, మాతో పాటి మిమ్మల్ని కూడా కాల్చి పడేస్తాము, నీకు కాలిపోయే ధైర్యం ఉందా అని కౌశికి చెప్తూ ఉంటే ఏయ్ కౌశికి, ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు, ఈరోజు నేను వెళ్ళిపోతాను, నువ్వు ముందు లైటర్ కింద పడేయి, కానీ మళ్ళీ వస్తాను, నువ్వు దహన సంస్కారాలు చేసుకోవటానికి రెడీగా ఉండు, మీ ఇంట్లో ఒక్కొక్కరి ప్రాణాలు నేనే తీస్తాను అని అవినాష్ ఛాలెంజ్ చేసి వెళ్తాడు. ఆ రిటైర్డ్ ఎస్ఐ మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆ సాక్ష్యాలు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి అని దాత్రి కేదార్ వెయిట్ చేస్తూ బయటే నిలబడి ఉంటారు. ఏంటి పెద్దయ్య నన్ను ఎందుకు పిలిపించారు అని రిటైర్డ్ ఎస్ఐ వచ్చి తాతయ్యని అడగటంతో 25 ఏళ్ల క్రితం సుహాసిని సుధాకర్లు ఇద్దరు స్టేషన్కి వచ్చినప్పుడు నేను కేసు పెట్టాను కదా, అందుకు సంబంధించిన డీటెయిల్స్ అప్పటి ఫొటోస్ అన్నీ కావాలని చెప్పటంతో అలాగే పెద్దయ్య, నేను రిటైర్ అయ్యే ముందు వాటినన్నింటినీ కూడా నేను స్టేషన్లో అప్పచెప్పాను, అవి పాత స్టేషన్లోనే ఉన్నాయి, నేను వాటిని తీసుకొచ్చి మీ చేతికి ఇస్తాను. ఏంటి ఇతను మీ మనవడు కేదారా, నమస్కారం నాయనా, మీరంతా సంతోషంగా ఉండాలని రిటైర్డ్ ఎస్ఐ చెప్తాడు. ఆ సాక్ష్యాల్ని నేను ఎలా చేజిక్కించుకోవాలి అని యువరాజు అనుకుంటూ ఉంటాడు. రిటైర్డ్ ఎస్ఐ వెళ్తూ ఉంటే దాత్రి అడ్డుపడి మీతో కొంచెం మాట్లాడాలి, ఇదిగో ఇందాక మీరు ఆ పెద్దయ్య దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారు, మాకు మొత్తం డీటెయిల్స్ చెప్పండి అని అడగటంతో మీరెందుకు నన్ను ఇవన్నీ అడుగుతున్నారని రిటైర్డ్ ఎస్ఐ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు దాత్రి కేదార్ పోలీస్ ఆఫీసర్లమని ఐడి కార్డులు చూపించి మేము ఒక కేసు విషయంగా వీటినన్నింటినీ ఎంక్వైరీ చేస్తున్నాము, అసలు ఏంటి ఆ సాక్ష్యాలని అడగటంతో 25 ఏళ్ల క్రిందట సుహాసిని అమ్మగారు ఎవరో ఒక వ్యక్తిని ప్రేమించిందని పెద్దయ్య కేసు పెట్టారు, కానీ ఆవిడ మాత్రం పెద్దయ్యని ఒప్పించటం కోసమే చాలా ప్రయత్నించారు. అప్పుడు ఏం జరిగిందంటే అని అతను చెప్తుంటే ఆ 25 ఏళ్ల కిందటి సంఘటన మనకు చూపిస్తూ ఉంటారు. సుధాకర్ సుహాసిని ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటే పెట్రోల్ అయిపోవటంతో వాళ్ళు ఒక లాడ్జిలో బస చేయటానికి వెళ్తారు. అలా ఒక నైటు అక్కడ బస చేస్తూ ఉంటే పోలీసులు రైడ్ జరగటంతో వాళ్ళని తప్పుడు కేసులో సంబంధం ఉందని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అప్పుడే పెద్దయ్యకి విషయం చెప్పి వీళ్ళిద్దరూ భార్యాభర్తలని ఆ రిటైర్డ్ ఎస్ఐకి కూడా ముందే నిజం తెలియటం వల్ల పెద్దయ్యని అక్కడికి పిలిపించి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని సంతకాలు తీసుకొని ఫోటోలు తీసుకొని ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇంకా అప్పటికి మ్యారేజ్ సర్టిఫికేట్ రాకపోవడంతో తాతయ్యే అక్కడికి వచ్చి వీళ్ళకి సంతకాలు చేసి హామీ ఇచ్చి విడిపించుకొని వెళ్ళి ఉంటారు. ఇది మేడం జరిగింది, ఇప్పుడు ఆ ఫోటోల కోసమే తాతయ్య నన్ను పిలిపించారు అని రిటైర్డ్ ఎస్ఐ చెప్తాడు. సరే, మీరు ఆ సాక్ష్యాల్ని తాతయ్య గారి చేతికి మాత్రమే ఇవ్వండి, వీరశంకర్ గారి చేతికి తప్పిస్తే ఇంకెవరికి ఇవ్వద్దు, మీరు వెళ్ళండని తాత్రి కేదార్ చెప్పటంతో అతను వెళ్ళిపోతాడు. తర్వాత యువరాజ్ అక్కడికి వచ్చి ఏంట్రా, ఇప్పుడు నువ్వు ఏమీ కూడా నిరూపించలేవు, కాదు కూడదు అంటే నేను మీ తాతయ్యని చంపేస్తానని యువరాజు వార్నింగ్ ఇస్తుంటే నీకు ఆ ఆప్షన్ లేదు యువరాజు, రిటైర్డ్ ఎస్ఐ ముందర నువ్వు కేదార్ అని కమిట్ అయిపోయి పరిచయం అయిపోయావు, ఇప్పుడు తాతయ్య గారికి ఏమైనా అయ్యిందంటే ఖచ్చితంగా ఆ కేసు నీ మీదకే వస్తుందని నీకు తెలుసు నాకు తెలుసు, కాబట్టి తాతయ్య గారిపై చేయి వేయడానికి నువ్వు అస్సలు ధైర్యం చేయవు, మాకు చాలా బాగా తెలుసు అని దాత్రి చెప్తుంటే అయినా కూడా కేదార్ కొట్టేలా యువరాజు కావాలనే ఇంతకు ముందులాగా రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటాడు. దాత్రి అడ్డుపడుతూ కేదార్ నువ్వు అస్సలు ఆవేశపడకు అని చెప్తూ ఉంటుంది. ఈ లోపల తాతయ్య అక్కడికి వచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా అని తిడుతూ ఉంటే మళ్ళీ వీళ్ళు నేనే మీ అసలైన మనవన్నని చెప్పడంతో సాక్ష్యాలు చూపించమని తాతయ్య అంటాడు. అమ్మ ఫోటో నా పర్సులోనే ఉంది అని కేదార్ పర్సు చెక్ చేసుకోవడంతో అక్కడ ఫోటో ఉండదు. రే, నా దగ్గర ఉన్న సాక్ష్యాలని తీసుకురమ్మని ఆ సుధాకర్ నిన్ను పంపించాడు కదరా యువరాజ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తాతయ్య యువరాజ్ని తీసుకువెళ్ళిపోతాడు. తాతయ్య గట్టిగా బుద్ధి చెప్పి వస్తాను అని యువరాజ్ మళ్ళీ కేదార్ దగ్గరికి వచ్చి రే, నీ పర్సులో ఏముంటాయో ఏముండవో నేను ఆ మాత్రం తెలుసుకోలేను అనుకున్నారా, మీరిద్దరూ ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటే నీ పర్సులో ఉన్న ఫోటోని కొట్టేసి నా చేతికి ఇవ్వమని నేనే నిషికి చెప్పాను, నిషినే ఆ ఫోటో నా చేతికి ఇచ్చింది అని యువరాజ్ చెప్పడంతో దాత్రి కేదార్ చాలా బాధపడుతూ ఉంటారు. దాత్రి కేదార్ లోపలికి రాగానే అందరూ బాధపడుతూ ఉండటం చూసి ఏమైందని దాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు. నాన్న ఏమైంది, మళ్ళీ ఆస్తమా ఎక్కువైందా అని కేదార్ దగ్గరికి వస్తుంటే నా మొగుడిని ముట్టుకోకు అని వైజయంతి కేదార్ని తోంది. అసలు ఏం జరిగింది చెప్పండి అని దాత్రి అడుగుతూ ఉంటే నిషి వెంటనే దాత్రి చెంప పగలగొడుతుంది.
ఏమైంది నిషి చెప్పు ఎందుకు కొట్టావు అని ధాత్రి అడగటంతో మళ్ళీ రెండోసారి కూడా నిషి ధాత్రి చెంప పగలగొట్టడంతో నిషి అని కౌశికి అరుస్తూ ఉంటుంది. ఈరోజు నాకు అడ్డు పడకండి వదిన, అసలు ఇది చేసిన దానికి ఈరోజు నేనేం చేస్తానో నాకే తెలీదు అని అరుస్తూ ఉంటే శ్రీవల్లి ఏంటి ఆ రక్తం చెప్పు శ్రీవల్లి ఏం జరిగింది అని ధాత్రి అంటుంది. మీ ఎవరిదనో కేసు పెట్టారు కదా అని జరిగిన విషయం మొత్తం కూడా నిషి కౌశికి వివరిస్తారు. దాంతో ధాత్రి నిజాలన్నీ తెలుసుకొని ఏడుస్తూ శ్రీవల్లి నీకేం కాలేదు కదా అని అడగటంతో వదినా అంటూ శ్రీవల్లి ధాత్రిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి చేసిందంతా చేసి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నావా, మిమ్మల్ని పోనీలే అని ఇంట్లో పెట్టుకున్నందుకే ఇదంతా జరిగింది అని నిషి వైజయంతి మరింత తేడుతూ ఉంటారు. అసలు ఎవరు జగదాత్రి వాళ్ళు, వాళ్ళకి మీకు సంబంధం ఏంటి అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది.